అయ్యా బిగ్ బాస్, కొంచెమైనా నీకు సెన్స్ ఉందా? కొంచెం సెన్స్ పక్కన పెట్టి కామన్ సెన్స్ అయినా ఉందా? ఏంది ఆ గేములు, ఆ టాస్క్లు ఏంటి, ఆ గేమ్లు ఏంది? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఏంటి స్వామి? ఫ్రైడే పూట ఏం గేమ్లు ఉంటాయి అసలు? ఫ్రైడే పూట టాస్క్ నువ్వు కూడా మర్చిపోయావా? చిప్పు దొబ్బేసిందా ఏంది? కెప్టెన్సీని ఎలాగో తీసి దొబ్బారు కన్వీనియంట్గా. చీఫ్స్ అన్నారు, ఆ చీఫ్స్ని మార్చరా? ఇంకా ఆ చీఫ్స్ని మార్చే టాస్క్ ఉండదా? లిమిట్లెస్ అని చెప్పి ఇంక అదే చీఫ్లా మా మొక్కలకి అవే చీఫ్లు, మా మొక్కలకి అవే క్లాన్లా. మీరు అవే లిమిట్లెస్ వెళ్ళిపోతే మీకు అవే టీఆర్పీలు వస్తాయి. అసలు కొంచెమైనా సెన్స్ ఉండాలి. నిన్నంతా August 15 గేమ్స్ ఆటలతో సాగుకొట్టారు. ఈరోజు వచ్చేసరికి ఏమైనా ఉంటుంది, చీఫ్లు మారుస్తారు, టాస్క్లు ఏవో గట్టిగా పెడతారు అనుకుంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్లు స్వీట్ సర్ప్రైజా? బొక్కలో సర్ప్రైజ్ కాదు, అది షాక్. ఫ్యూజులు కొట్టేసాయి అసలు. ఎవడైనా అటువంటి సర్ప్రైజ్ టాస్క్లు అని చెప్పి వాళ్ళు వస్తువులు తెచ్చారు కదా, ఎవడైనా 2 వారాల ముందు ఈ టాస్క్ ఆర్గనైజ్ చేస్తాడా? ఆర్గనైజ్ చేసినోడు కనబడాలి నాకు. అసలు సెన్స్ లేదు. చిప్పు దొబ్బేసింది. లేదా మీరు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, మీకు కూడా అర్థం కావట్లే. ఆల్రెడీ ఒక వర్గం మంది చూడడం మానేశారు, ఇంకో వర్గం మంది ఓట్లు వేయడం కూడా మానేశారు. ఇప్పుడు వస్తున్న ఓటింగ్ అంతా ఆ పిఆర్ టీంలో ఫ్యాన్సే తప్ప ఎవడు జనరల్ ఆడియన్స్ చూడబుద్ధి కావట్లే. మీరు పెడుతున్న గేమ్లు అలాంటివి. నిన్నటి వరకు August 15 గేమ్లు మనిషి అంటే మంచోడరా అలా రేలంగ మామలాగా. ఈరోజు ఏడుపులు. కార్తీక దీపం సినిమా సీరియల్లో ఆ దీపలాగా. ఈ అమ్మ ఎవడికి కనెక్ట్ అవుతుంది ఎమోషన్? 2 వారాల్లో ఎవడికైనా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది? అసలు బుర్రా బుద్ధి ఉందా టాస్క్ ఆర్గనైజ్ చేసినడికైనా? నేను ముందే డిస్క్లైమర్ చేస్తున్నా, ఏ కంటెస్టెంట్ ఉద్దేశించి ఎమోషనల్ మీద వాళ్ళు ఫేక్ అని చెప్పట్లే. బట్ నాకు నచ్చలే. ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నాకు డౌట్ వచ్చి 20 మందిని అడిగా, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు ఏమైనా కనెక్ట్ అయింది ఎమోషనల్ది? నాకు కనెక్ట్ పక్కన పెడితే కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతారో అర్థం కాదు. ఫస్ట్ బిగ్ బాస్దే తప్పు, తర్వాత కంటెస్టెంట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్ ఇచ్చాడంటే మనం న్యాయం చేయాలి కదని చెప్పి వాళ్ళు ఇంకా చాలా ఓవర్ న్యాయం చేస్తారు. ఓవర్ పర్ఫార్మెన్స్ గుండ్ల మీద చేసుకొని చెప్పండి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆర్టిస్టులే కదా, ఎవడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండరు. ఉన్నోళ్ళు ఇంత పర్ఫార్మెన్స్ చేయరు. వాళ్ళు షూటింగ్లకి వెళ్ళి అందరూ 1 నెల 2 నెలలకి చూసే మొఖాలు ఇవన్నీ. ఎవడు నన్ను ఏమనుకున్నా పర్లే, వీళ్ళకి సడన్గా ఎమోషన్స్ వచ్చేస్తాయి బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి. నాకు అర్థం కాదు. పోనీ ఒక 70 రోజులు 7 వారాలు 10 వారాలు అంటే పోన్లే, హోమ్ సిక్కు ఈ సిక్కు ఆ సిక్కు అనుకుందాం, చిన్న పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా. అప్పటికి కూడా ఇదేంటి 13 రోజులకి ఇంత పర్ఫార్మెన్సా? బిగ్ బాస్ తగ్గట్లే, వీళ్ళు తగ్గట్లే. వీళ్ళేమో నిన్నటి వరకు ర్యాలింగ్ మామలు, మనిషి మంచోడరా, టాస్క్ ఎలా ఆడాలరా, అలా ఆడకూడదురా, అన్యాయంగా ఆడకూడదురా అని చెప్పి కాస్త కోస్త ఏదో చిన్న ఫైట్లు అయిందంటే మళ్ళీ సెటిల్మెంట్లు, మళ్ళీ అన్నీ హగ్గులు. మనందరం ఒకటేరా, కలిసి ఉందరం సినిమాలలో జర్లు వేసుకోవడము, కాలికి మసాజులు రాసుకోవడం, మెడకు నూనె రాసుకోవడం ఇవే. ఈరోజు కూడా అంతే. అసలు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారో అర్థం కావట్లే. నాలో లోపం ఏమైనా ఉందా? నాకేం పలకట్లేదా ఎమోషను? లేకపోతే మీకు కూడా అలాగే అనిపిస్తుందో? దయచేసి కామెంట్ చేయండి. నాకేం అర్థం కావట్లే. ఆ టాస్క్ లేదో, వీళ్ళు పర్ఫార్మెన్స్ లేదో అస్సలు. బాబోయ్ స్వామి, దండం రా దోతా మీకు. ఇంకా ఇవే టాస్క్లు ఆడితే సీజన్ 6ని అవలేలుగా దాటేస్తారు సార్. మీరు నిజంగా చెప్తున్నా, అవలేలుగా దాటేస్తారు. మీరు చాలా 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 గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఒక్కటంటే ఒక్క టాస్క్ బాలే, అస్సలు బాలే. రోజుకి టాస్కులు అడుక్కు తిరిగిపోతున్నాయి. ఏమన్నా టాస్క్లా కొన్ని రోజులు పోతే చమచక టాస్క్ కూడా పెడతామేమో. ఇలాగా ఎవడు ఫాస్ట్ కొట్టాడు, ఎవడు ఇటు తిప్పాడు అటు తిప్పాడు అని చెప్పి. దండం సార్ మీకు. మీకేమనిపించిందో ఆనెస్ట్గా చెప్పండి. నాకు ఇప్పుడు ఇదే టాస్క్ని అబ్బా బిగ్ బాస్ మైండ్ బ్లోయింగ్ అసలు క్లౌడ్స్ షాటరింగ్. అసలు ఏమన్నా టాస్క్ చాలా బాగా నచ్చింది అని నేను చెప్పొచ్చు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అబ్బా మజా వచ్చింది నాకు. మజా, పెప్సీ, థమ్స్అప్ అన్నీ వస్తే ఏమన్నా డేరింగ్ యాక్ట్లా, ఏమన్నా నిజాలు చెప్పారా? అసలు ఆ గూస్ పింపుల్స్ అన్లోడెడ్ అనిపించేది కూడా చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు ఎమోషన్గా? అసలు నాకు మా చనిపోయిన మామ గుర్తొచ్చింది, మా చనిపోయిన తాత గుర్తొచ్చాడు, ముత్తాత గుర్తొచ్చాడు. నాకు ఎమోషనల్గా అవుట్ బరెస్ట్ అయిపోయింది దెబ్బకే. ఒళ్ళంతా తడిసిపోయింది నాకు వచ్చిన నీళ్ళకి అని చెప్పొచ్చు. నేను అలా చెప్పను. నాకేం ఎక్కలే, ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వలే. ఎందుకు కనెక్ట్ అవుతాం? ఫస్ట్ మనం కంటెస్టెంట్లే కనెక్ట్ అయితే తర్వాత వాళ్ళ ఎమోషన్ కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కంటెస్టెంట్లే కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ అద్భుతమైన ర్యాలింగ్ మామ్ పర్ఫార్మెన్స్లు. పోనీ ఇంకేమో 10 వారాలు 8 వారాలు అయ్యిందంటే పోనీ ఏదో ఇంకా చూసి మొఖాలు అలవాటు అయిపోయి ఏదో కనెక్ట్ అవుదాం అనుకుంటే సబ్కాన్షియస్గా రిజిస్టర్ అవుతుంది కాబట్టి. అది లేదు. 13వ రోజు అడుక్కు తిని టాస్క్లు అన్నీ నా చిచ్చి. మీకేమనిపించింది చెప్పండి.
నిన్న నైట్తో కంటిన్యూ చేస్తాడు వాళ్ళకి బిగ్ బాస్. మీరే చూడండి బిగ్ బాస్ ఈరోజు ఎంత అటర్ ఫ్లాప్ అంటే, ఆ స్వీట్ సర్ప్రైజ్ టాస్క్ అందరికీ జరిగాయి అన్ని పేర్లకి, కానీ లాస్ట్లో సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ భాష చూపించలే, యష్మి గౌడ, విష్ణుప్రియ చూపించలే. అంటే వాళ్ళకే అంత చిరాకుని చూపించడానికి అక్కడ కంటెంట్ లేదు, అక్కడ స్పేస్ లేదు. 46 నిమిషాలు వచ్చింది ఈరోజు ఎపిసోడ్. మామూలుగా 54 నిమిషాలు 58 నిమిషాలు ఉండాల్సింది 46 నిమిషాలు. ఎందుకు? ఏమైనా ఉంటాయి కదా అక్కడ, పసలేదు, అంతా డొల్లే. సో నిన్న రాత్రి చూపిస్తారన్నమాట, ఆ అబ్బాయి సోనియా మాట్లాడుకుంటారు పృథ్వీ నేచర్ గురించి, అదే ఏంది ఆడు అలాగ సీరియస్ అయిపోతున్నాడు, ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. తర్వాత హౌస్మేట్స్ అందరూ క్లాస్ పీకుతారు, సొల్లా చెప్తారు మరి ప్రేరణకి. ఎవడైనా చెప్పేస్తాడు ప్రేరణకి, వెళ్ళి సంచాలకుగా వాళ్ళు చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అఫ్కోర్స్ ప్రేరణ చేసిన మిస్టేక్లే, ఇప్పుడు ఎవడైనా చెప్తాడు, చేస్తే తెలుస్తుంది కదా. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు మాట, నువ్వు అలా చేయాల్సిందే, నువ్వు ఇలా చేయాల్సిందే అని చెప్పి. తర్వాత నిఖిల్ బాబాయ్ అయ్యాడు మరి. బాబాయి సంచాలకుగా నిన్ను అసలు ఎవరు వెళ్ళమన్నారో తెలుసా? మీ టీంలో వెళ్ళమన్నారు, వాళ్ళే నీ మీద నిందలేస్తారు, వాళ్ళే నీది మిస్టేక్ అన్నారు. ఇక్కడ పప్ప ఎవరయ్యావు? నువ్వు అయ్యావు. బా, ప్రేరణ పప్ప అయిందని విషయం మనోడు తెలుస్తుంది, మనోడు ఎన్నిసార్లు పప్ప అయ్యే విషయం మనోడు తెలియట్లే. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, నిఖిల్ క్లాన్కి ఎక్కువ మనీ వచ్చింది కదా, 2.45 lakhs. ఈ వీక్ మీకు ఇదే, మీ మొక్కలకి ఇదే అన్నట్టు ఈ శ్రీసెడ్. లాస్ట్ వీక్ 3 లక్షలు, ఈసారి 2,45,000, మొత్తం 5,45,000 చెప్తారు మీకు వచ్చింది ఇదేనే. చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోయారు. తర్వాత విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట సీత కూడా పృథ్వీకి, అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా, బలం ఉండి నీ యాంగర్ మేనేజ్మెంట్ వల్ల. అందరూ నిఖిల్ ఎందుకు గెలాలనుకుంటున్నారు, నిన్ను ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్. నువ్వు అది తగ్గించుకుంటే, బ్యాలెన్స్డ్గా ఉంటే నువ్వు కూడా గెలుస్తావని చెప్తాడు. సరే రేపు నేను తగ్గించుకుంటాడు మనోడు, చూద్దాం ఈ వీక్ ఉంటే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ యాక్చువల్గా అక్కడ హౌస్ అంతా సొల్లేసుకుంటాను, నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను ఇదంతా. హౌస్ అంతా సొల్లేసుకున్నప్పుడు కామెడీ వేలో నిఖిల్ అంటాడనమాట పృథ్వీని, ఈడు మాకప్పుడే ఆ మాట ఇచ్చి పాపం మణిగాని తోస్తాడు, వెనక టేబుల్ ఉంది తగిలితే ఏంటంటే అబ్బాయి కూడా చిన్న జోక్స్ వేస్తారు. కానీ ఎక్కడ మణికంఠని తక్కువ చేసో లేకపోతే ఏదో బ్లేమ్ చేసో కాదు, మణికంఠ దానికి సీరియస్ అయ్యాడు. నా మీద జోక్ లేకండి, నాకు ఎంత స్ట్రెంత్ ఉంది అంతే చేయగలను, నా మీద వేస్తే నేను తీసుకోలేను, నేను ఇక్కడ ఎంతమందితో ఉండడమే కష్టం, అయినా ఉంటున్నాను, అలవాటు చేసుకున్నాను అని చెప్పి. మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు, కానీ మనోడికి ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే లైవ్లో అబ్బాయి కొంచెం ఎర్రెక్కిస్తాడనమాట. ఈంద్రా క్లాన్ పెంచుకుంటారా, మీరు టాస్క్లు గెలిస్తే సరిపోదు, మీ చీఫ్ ఏంది ఎక్కడ ఉండకుండా వెళ్ళి ఆడవాళ్ళతో సొల్లేసుకుంటాడు, మీకు విన్ వచ్చిన వేస్ట్ రా, మళ్ళీ క్లాన్ పెద్దది ఉండాలి. సో అది మైండ్, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. దాని తర్వాత ఇది అవ్వగానే అది ట్రిగ్గర్ అయ్యి ఉంటుంది. దానికి రీజన్ అది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత అయిపోయింది. మార్నింగ్ ఇక్కడ బాగుంటుంది మళ్ళీ. ఈమె ఎందుకు ట్రిగ్గర్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఆడపల్లి గారు అక్కడ అంత పెద్ద మ్యాటర్ రాలే. అక్కడ విష్ణుప్రియ ఏదో సరదాగా పని చేస్తుంది, ఆమ్లెట్ ఏదో మాడిపోతుంటే ప్రేరణ గురించి మాట్లాడితే ఈమె ఎందుకు రెచ్చిపోతుందో, మళ్ళీ ఆమెను ఎందుకు రెచ్చగొడుతుంది అంటుందో అర్థం కావట్లేదు. జనాలకు ఇంజెక్ట్ చేయడం మాట చెప్తుంది అన్నమాట. ఆమె చెప్పినా చెప్పకపోయినా నీకు వదిలేలా లేరు. చెప్పరా, ఏమేమి చెప్పు నేను చెప్పు, కమాన్ నేను సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను, నేను నీ కోసమే వచ్చా బిగ్ బాస్కి, మరి దేనికి రాలే, జస్ట్ నీ కోసమే అన్నట్టు. ఏం చెప్తాడు, నన్ను ఆ విష్ణుప్రియ వల్ల పేరు చెప్పదుగా నన్ను రెచ్చగొడుతుంది ఏమో, పదే చూస్తున్నా ఒక ప్యాటర్న్లో రెచ్చగొడుతుంది అని. సరేరా మనం ఇక్కడ వద్దు, పదవి ఇక్కడ ఉండొద్దని చెప్పి పట్టుకెళ్ళిపోతాడు. ఏటో నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే, సోనియా ఆకుల గారు రెచ్చగొట్టడం విషయం గురించి మాట్లాడుతున్నారు, అది ఒక ప్యాటర్న్లో రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు సార్. ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది విష్ణుప్రియ, మరెవరో కాదు, అక్కే ఫాలో అవుతున్నారు. అక్క ఇన్ ద సెన్స్ ఆడపులి, కేర్ ఆఫ్ సోనియా ఆకుల గారు. ఫన్నీగా అనిపించింది. ఆమె ఫీలింగ్ కంటే నిఖిల్ ఎక్కువ ఫీల్ అయిపోతాడు, అది బాధ, ఇంకేం చేయలేం ఇంకా. తర్వాత సోనియా ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి తక్కువ చేసి మాట్లాడడం ఈమె ఎక్స్పెక్ట్. ఏమని చెప్తుందంటే, ఆర్జే శేఖర్ భాష మీద మాట, ఇప్పుడు స్కెచ్ ఏంటో ఆమె కన్ను ఆర్జే శేఖర్ భాష మీద పడింది. నిన్న కూడా ఆయన మన కాంపిటేటర్ కాదు, ఆయన ఏజ్ ఏంటి, మనతో ఎలా కంపీట్ చేయగలడంట. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని విషయం ఆమెకు తెలియట్లేదు. పోనీ ఈమె స్వీట్ 16 అంటే కాదు, ఆయన 47 అంటే ఈమె 37 కదా, ఏం పెద్ద డిఫరెన్స్ ఉంది. నన్ను ఆర్జే శేఖర్ భాష కన్ఫామ్గా నామినేషన్ వేస్తాడరా, నేను ఎందుకంటే బోల్డ్ అనేసాను. మాట్లాడితే ఏదో పెద్ద మనిషిలాగా ఆయన ఏజ్ని వంకతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏదంటే ఆ ప్రేరణ అదే ఒప్పించుకుంది, బెనిఫిట్ అవుట్ అని నాకు అది నచ్చలేదని చెప్పి. ఈమె చెప్పింది మాత్రం ఒప్పుకోవచ్చు, ఇంక వేరే వాళ్ళు చెప్తే ఒప్పుకోకూడదు. ఇదేమి గ్రావిటీ ఆఫ్ లా అర్థం కాదు. ఇక్కడ మొదలైందమ్మా హైలైట్ టాస్క్లు.
ట్రూత్ ఆర్ డేర్. ఎందుకు ఎవడికి టార్చర్, ఎవడికి ఉపయోగం ఈ ట్రూత్ ఆర్ డేర్? ఎవడైనా నిజం చెప్తాడా చెప్పండి? ఎవడు చెప్పడు, ఏదో చొల్లి చెప్తారు. డేర్ అంటే ఏం చేస్తారు? చచ్చిపోతారా? లేకపోతే ఇంకొంచెం చంపేస్తారా? కిడ్నీ తీసి ఇచ్చేస్తారా? బ్లడ్ అలాగా ఒక చేతితో చేతితో సాగేసి కోసి బ్లడ్ అంతా నింపేసి ఇచ్చేస్తారా? ఏం జరగవు అక్కడ. పనికిమాలి వ్యవహారాలు ఇవన్నీ. ఫస్ట్ యష్మి ట్రూత్ ఏదో చెప్తుంది అనుకుంటే ఏడు చెప్తుంది. బిగ్ బాస్కి వచ్చి నువ్వు చెప్పిన పెద్ద అబద్ధం ఏంటంటే పికిల్ దొంగతనం చేశారు. ఇదో పెద్ద అబద్ధం, దానికి మాకు చెప్పడం, దీనికి మళ్ళీ బాటిల్ తిప్పడం. విష్ణుప్రియ డేరు పోల్ డ్యాన్స్ వేయంటే అక్కెళ్ళి డ్యాన్స్ వేసి వచ్చింది, అద్భుతం, క్లాప్స్. నెక్స్ట్ సోనియా డేరు ఈ ఆడపిల్లి గారికి అదే పులి గారికి మీసాలు వేయాలంటే మీసాలు వేసుకుని వచ్చింది, క్లాప్స్. కొట్టాలి మీరు కూడా, అంత బాగుంది. ఏంటి మరి గేమ్ ఎలా ఉంది మరి? గేమ్ గూస్ పింపుల్సే. నెక్స్ట్ ఆదిత్య డేరు ఈయన లిప్స్టిక్ రాసుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని లేడీలో గెటప్లో వచ్చి నాకు నవ్వు రాలే నవ్వు. ఏమో నా ప్రాబ్లమో మరి మీకు కూడా అలా కనిపిస్తుంది చెప్పండి. నాకేం నవ్వు రావట్లేదు ఈ బిగ్ బాస్లో చూస్తుంటే. వాళ్ళేమో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, నాకు అది ఏ కోసానా ఎంటర్టైన్మెంట్లో అనిపించట్లే. నైనికా డేరు స్విమ్మింగ్ పూల్లో పడి ఎవరినైనా జయశేఖర్ బాస్ అనే పడిస్తారు, గొడవ వదిలేసింది. టాస్క్ అక్కడితో ఆపేస్తుంది, దరిద్రం వదిలేస్తుంది అనుకున్నాం కానీ అవ్వలే. నెక్స్ట్ నిఖిల్ సారీ గెటప్ డ్యాన్స్ అంటే మనోడు చీర కట్టుకున్నాడు, ఏదో వేసాడులేండి కొంచెం బెటర్. అక్కడే సాంగ్ వేసాడు, నెక్లెస్ గొలుసుది డ్యాన్స్ వేసారు, అది కొంచెం బెటర్, బాగానే అనిపించింది. ఇంకా చాలా దరిద్రం ఉంటుంది, చూపించలే. కట్ చేశాడు, లైవ్లో చూసిన వాళ్ళకి ఆ టార్చర్ అర్థమవుతుంది. ఫుల్ టార్చర్ ఫ్రమ్ మార్నింగ్. ఇంక ఇందులో ఇంకోటి ఉంటుంది మాట, విష్ణుప్రియకి ట్రూత్ అంటే టాప్ 3లో ఎవరనుకున్నావు చెప్పు నీ పేరు కాకుండా అంటే 3 నిఖిల్, 2 అబ్బాయి, 1 వచ్చేసరికి సీత పేరు చెప్తుంది అన్నమాట. ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కట్ చేస్తారు. మాయకే చిరాకు వచ్చింది, అలా ఉంటుంది మరి కంటెంట్. ఇక్కడ మొదలైందమ్మా స్వీట్ సర్ప్రైజ్ అంట. ఇద్దరిని పిలుస్తారు, వాళ్ళు విలువైన వస్తువులు వాళ్ళు ముందు పెడతారు. ఇద్దరిలో ఒకరిగా వస్తువు వస్తుంది, అది హౌస్ ఓటింగ్ వల్ల వస్తుంది. హౌస్లో ప్రతి మెంబర్కి లాలీపాప్ ఇచ్చారు, నోట్లో పెట్టుకోవడానికి కాదు, వీళ్ళు చేతిలో పెట్టడానికి. ఒక్కొక్కరు ఏమన్నా చేశారంటే పర్ఫార్మెన్సు అమ్మ తోడు అయ్యప్ప స్వామి సాక్షిగా ఫసాక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 13 రోజులకి ఇంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు, వీళ్ళకి చాలా మంచి గ్రోత్ ఉంది, ఇంకా పేరు రావాలి. ఇప్పుడు ఎక్కడో బార్డర్లో ఉన్న వాళ్ళు అంత కష్టపడి ఉంటే 1-2 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు ఇచ్చారంటే పర్ఫార్మెన్స్ కదా, వాళ్ళు బాధపడ్డారంటే, వాళ్ళకి ఎమోషన్లు గురయ్యారంటే అర్థం ఉంది. వీళ్ళు మామూలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవడు దేకడు అమ్మ నాన్నల్ని, వీళ్ళకి పర్ఫార్మెన్స్లు గుర్తొచ్చేస్తాయి. నన్ను అందరు ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు, బట్ ఇది ఫ్యాక్టే. 13 రోజులకి అంత సీన్ లేదు, అంత బొమ్మ లేదు. వాళ్ళకి తెలియదా బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు బాండ్ రాసుకునే కదా వస్తారు, మెంటల్గా ఫిక్స్ అయ్యే కదా వస్తారు. పోనీ ఏమైనా 70 రోజులు అయిపోయి భారీ గొడవలు అయ్యాయా? రాలంగ మామూలులాగా అందరూ హగ్గలు ఇచ్చుకొని చేతిలో చెయ్యి వేసుకొని వాటేసుకొని ఇవే కదా వ్యాపారాలు. ఎందుకు గుర్తొస్తాయి? ఏంది ఎమోషను? పనికిమాలి ఎమోషన్లు ఇవన్నీ. పనికొచ్చే ఎమోషన్లు అంటే మనకైనా ఎమోషన్ అవుతాం, ఇక్కడ ఎమోషన్ రావట్లేదు, లూజ్ మోషన్లు వస్తున్నాయి. 3 అయ్యే ఇప్పటికి. టాస్క్ ఫస్ట్ నిఖిల్కి షర్టు, అబ్బాయికి వాచ్. నిఖిల్కి వాళ్ళ ఫాదర్ షర్ట్ అంటది, అబ్బాయిది తన వాచ్. ఆ వాచ్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. వీళ్ళు చెప్పే పాయింట్లు ఎప్పుడు కనెక్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు వీళ్ళు ఏదో తక్కువ చేసి హేళన చేయడం కాదు కానీ ఒక 10 వారాలైనా ఏదైనా మన హౌస్మేట్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్తే కనెక్ట్ అవుతాం. కానీ ఏంది ఇది? వాచ్ తన ఫస్ట్ టర్నింగ్తో తను ఆ వాచ్ వాళ్ళ ఫాదర్కి ఇచ్చారంట, వాళ్ళ ఫాదర్ చనిపోయే వరకు వేసుకున్నారంట. చనిపోయారు కాబట్టి ఆ వాచ్ ఉంటే వాళ్ళ ఫాదర్ ఉన్నట్టు అనిపిస్తుందని. నిఖిల్ ఏం చెప్పాడంటే, నా ఫాదర్తో నేను ఎక్కువ మాట్లాడిన, అబ్బాయిలందరికీ తెలుస్తుంది, అబ్బాయిలంతా ఎక్స్ట్రోవర్ట్ అయినా డాడీల దగ్గరికి వచ్చి ఇంట్రోవర్టే. ఆయన షర్ట్ నేను హక్ చేసుకుంటే మా నాన్న హక్ చేసుకున్నట్టే, నో కామెంట్స్ అని అన్నారు. సో దీని మీద ఫుల్ ఆల్మోస్ట్ ఎక్కువ అందరూ ఎవరికి అబ్బాయికి ఇచ్చారు, ఎందుకంటే వాచ్దే కొంచెం బరువు ఎక్కువ ఉంది, వాచ్ బరువు కాదు పాయింట్ బరువు. నెక్స్ట్ నైనికా సీత 2 బొమ్మలు, ఒక బొమ్మ పేరు బాలుగాడు, ఇంకో బొమ్మ పేరు బుజ్జిగాడు. బాగున్నాయి వీళ్ళిద్దరివి. కొన్ని పాపం కొంచెం ట్రాజడీ స్టోరీస్ ఉన్నాయి, 2 బ్రేకప్ స్టోరీలే. ఒకటి ఏంటంటే బ్రేకప్ అయ్యి ఒక మంచి ఫ్రెండ్ దొరికారు సీతకి, ఇంకో ఆమెకి బ్రేకప్ అయిన తర్వాత ఇంకో ఆయన దొరికారు, అంటే బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. వాళ్ళిద్దరికి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో నడిచిందంటే బిగ్ బాస్ రాకముందు. ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, ఫ్యూచర్లో వెళ్ళి కూడా బాగానే ఉంటాం అనుకుంటున్నాం అని నైన్కి అనడం వల్ల అందరూ ఈమెకి ఇచ్చారు. ఎందుకంటే సీతకి ఆల్రెడీ మేము ఉన్నాం, మేము కేరింగ్ తీసుకున్నాం, నీకు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో నీకు లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి ఆమెకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మంచిది జరిగింది. సోనియాకులా కొంచెం డల్గా ఉంటే నిఖిల్ మా వెళ్ళి మాట్లాడతారు అన్నమాట. ఏమైందని చెప్పి ఈరోజే తెలిసింది సోనియా అక్లా గారికి ఉన్నారు అని.
బాయ్ ఫ్రెండ్ ఈసీ స్టిల్ విత్ యూ అని చెప్పి మనం అడుగుతాడు. ఇంకా నీతోనే ఉన్నారంటే ఉన్నాం, బాగానే ఉంది అంటే బాగానే ఉంది. మరి ఇంకెందుకురా అంటే మాకు కూడా అనిపించింది, మరి ఇంకెందుకు అంటే ఏమవుతుందో ఏంటో నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. షో అయ్యాక ఏమవుతుందో సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు. ఒకటి క్లారిటీ, ఆమె ఆల్రెడీ ఎంగేజ్డ్ అది. సో ఇంకా ఇవన్నీ తగ్గిస్తే మంచిది అందరూ, వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ నబీలు పృథ్వీ, వీళ్ళు కూడా కొంచెం ట్రాజడీ కేసే. ఇద్దరివి ఫాదర్ ఫొటోస్ పెట్టారు. పృథ్వీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, నబీల్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. నబీల్ వాళ్ళ ఫాదర్ 2021 కోవిడ్లో చనిపోయారంట. పృథ్వీ వాళ్ళ ఫాదర్ August 15th ఇయర్ చెప్పలేదు చనిపోయారంట. వీళ్ళిద్దరికి పృథ్వీ లాస్ట్ దిగిన పిక్ అంటది వాళ్ళ ఫాదర్తో, సారీ నబీల్ లాస్ట్ దిగిన పిక్ అంటది ఫాదర్తో, పృథ్వీది ఏకైక పిక్ అంట వాళ్ళ ఫాదర్తో. బట్ పృథ్వీ అనేసాడు అది నబీల్కి ఇచ్చేయండి అని చెప్పి. సో ఆల్మోస్ట్ అందరూ నబీల్కి ఇచ్చేసారు. ఇక్కడ నచ్చింది ఏంటంటే నబీల్ ఎమోషనల్ అయినా అక్కడ చూపించలే. అట్లీస్ట్ ఆయన అక్కడ చూపించకుండా లోపలికి వెళ్ళి ఒంటరిగా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఒంటరిగా ఏడ్చాడు. ఓకే, బాగా అనిపించింది. నెక్స్ట్ ఆయిత్యవము, ఆయిత్యవంతో ఎవరు, ఆయిత్యవము మన మణికంఠ. ఓకేనా, మణికంఠకేమో షాల్వా గ్రాండ్ మదర్ది, ఆయిత్యవం గారికి ఏమో వాళ్ళ ఫాదర్ ఫోటో. మణికంఠది నాకు సూపర్గా అనిపించాడు ఇవాళ. ఎందుకంటే ఎక్కడ అసలు లాస్ట్ వీక్ అంతా స్కోప్ లేకపోయినా ఎమోషనల్ వాడాడు. ఇక్కడ ఎమోషనల్ ఇరికించినా మనోడు ఏం చేయలేదు, అస్సలు చేయలేదు. ఒకటే చెప్పాడు, నాకు ఆ షాల్వాతో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది మా అమ్మమ్మది అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ గారు తాతగారి లవ్ స్టోరీ చెప్పి ఏదో చెప్పాడు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని. బట్ హౌస్ మేట్స్ అందరూ ఒకటే ఫిక్స్ అయ్యారు, నీకు ఆల్రెడీ మీ మమ్మీ ఏంది ఇలాంటి హుడీ ఏదో ఉంది స్వెటరు, సో ఆయిత్యం గారికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఆయనకి ఇచ్చారు. మణికంఠ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఆయిత్యం గారు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ఫోటో వచ్చింది అంతే. దీని తర్వాత ఏమవుతుందంటే ఈ యష్మిను మణికంఠే కంటెంట్ ఇస్తున్నాడు, మణికంఠే పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఆ దొంగతనం కూడా బాగా భలే చేశాడు. యాక్చువల్గా యష్మి వాళ్ళ పికిల్ దాచేసాడు ఆ బీన్స్ బ్యాగ్లో. మళ్ళీ ఈ డీల్ మాట్లాడుకున్నారు, ఎందుకంటే మణికంఠ పౌచ్ దొబ్బేసింది యష్మి. సో డీల్ ఏమంటే మసాజ్ చేయించుకున్నాడు యష్మితో, తర్వాత వెళ్ళి పికిల్ ఇచ్చాడు ఆ బీన్ బ్యాగ్లో తీసి యష్మికి. యష్మి మాత్రం పౌచ్ ఇవ్వలేదు, కాసేపు పోయిన తర్వాత ఇచ్చింది. తర్వాత బాగా ఎక్కడ అనిపించింది అంటే నైట్ వాళ్ళు పడుకుని పోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర ఫుడ్ దొబ్బేసి అందులో లేసో ఏవో సంథింగ్ తీసి మళ్ళీ ఆ డబ్బా అక్కడ పెట్టేసి అది మళ్ళీ వంటగది లాఫ్ట్ పైన పడి దాచి టాస్క్ అకాంప్లిష్డ్ అని చెప్పి మనోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అట్లీస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, అట్లీస్ట్ ఒకడైనా టాస్క్ ఆడుతున్నాడు, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటున్నాడు, ఒక గ్రోత్ కనబడుతుంది, ఒక స్కోప్ ఉంది అన్నట్టు అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్లో ఇంతకు మించి ఏం లేదు. బిగ్ బాస్కే చిరాకు వచ్చి ఆ సర్ప్రైజ్ టాస్క్లో మిగిలిన కంటెస్టెంట్ ఫుటేజ్ కూడా చూపించాలి. అంత అద్భుతంగా ఉన్నాయి పర్ఫార్మెన్స్లు, టాస్క్లు. ఫస్ట్ మిస్టేక్ బిగ్ బాస్ది, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్లు టాస్క్లు తేడం. తర్వాత వీళ్ళు అసలు ఫైర్ లేదు వీళ్ళకి, రేలంగ్ మామూలే. టాస్క్ ఏదో ఆడేమో కొంచెం ఏదో చిన్న ఫైర్ జనరేట్ అవ్వగానే తర్వాత అవ్వగానే హగ్గులు, చప్పట్లు, సొల్లు వేసుకోవడం, లేదు పిక్నిక్కి వెకేషన్కి వచ్చినట్టు. ఇంకంత అంతకుమించి ఏం లేదు. ఇంకా వైల్డ్ కార్డ్స్ మీద భారం. 2.0 గ్రాండ్ లాంచ్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందంట, 3 weeks తర్వాత 21st. వాళ్ళు ఏమైనా మాస్తారేమో చూడాలి. యాజ్ ఆఫ్ నో అయితే కష్టమే. మీకేమనిపిస్తుందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే చాలా ఆనెస్ట్గా చెప్పాను. ఇదే రివ్యూ నేను వేరే విధంగా చెప్పొచ్చు, అబ్బా సూపర్గా ఉంది, నాకు అస్సలు ఏడుపు ఆగట్లేదని చెప్పచ్చు. బట్ నేను అలా చెప్పను, ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మిడ్ నైట్ రివ్యూ మ్యాక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆ లైవ్ ఇంకా జరుగుతుంది, ఏది ఆ సర్ప్రైజ్ టాస్క్ మనకు షాక్. సో రేపు ఎలిమినేషన్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.